నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ఎడ్యునియన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునియన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ది వీడియో. మీకు చాలా మందికి తెలుసు, మల్లారెడ్డి కాలేజెస్ అనేవి, మల్లారెడ్డి పేరే చాలా పెద్ద బ్రాండ్. సో దాని అండర్లో చాలా రకాల కాలేజెస్ ఉన్నాయండి. మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్, బిజినెస్, ఇలా రకరకాలు ఏ స్ట్రీమ్ చూసుకున్నా కానీ మల్లారెడ్డి గారికి కాలేజెస్ అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందాం. మల్లారెడ్డి యూనివర్సిటీ, ద ఫ్యూచర్ ఆఫ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇన్ హైదరాబాద్. ఫౌండర్ చైర్మన్ శ్రీ సిహెచ్ మల్లారెడ్డి గారు, అలాగే డాక్టర్ విఎస్కే రెడ్డి వైస్ ఛాన్సలర్. ఈ కాలేజ్ వచ్చేసి మనకి 2020లో ఎస్టాబ్లిష్ చేశారండి. అలాగే యూజీసీ అప్రూవల్ అయితే ఉంది, ఐకార్ అక్రిడేషన్ కూడా ఉంది. ఓకే, 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కాలేజ్లో 360 డిగ్రీల స్టేట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి, నెక్స్ట్ జెన్ అడ్వాన్స్డ్ అకాడమిక్ అండ్ ఎమ్యూనిటీస్ బ్లాక్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా కాలేజ్ విజిట్ చేద్దాం అనుకున్నా కూడా విజిట్ చేయొచ్చు. సిలికాన్ వ్యాలీ స్టైల్ లెర్నింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు ఏంటి స్టెప్ వైజ్ ఏముంటాయి చూద్దాం. గూగుల్ క్లౌడ్ ఏఐ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఉంది. అప్లికేషన్ బేస్డ్ కోడింగ్ ఉంది. మీకు డే 1 నుంచే మీకు అప్లికేషన్ బేస్డ్ కోడింగ్ అయితే నేర్పిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఫిన్టెక్ అండ్ డీప్ టెక్. సో మనకి ఇవన్నీ కూడా సిలికాన్ వ్యాలీ స్టైల్ లెర్నింగ్ అని చెప్తున్నారు. ఇవన్నీ మనకి ఫస్ట్ డే నుంచే ఇంక్లూడ్ చేస్తారు. మనకి ఒక కాలేజ్లో అన్ని రకాల బ్రాంచెస్ ఉన్నాయనుకోండి, ఆ కాలేజ్లో వివిధ రకాల విద్యార్థులు జాయిన్ అవుతూ ఉంటారు. ఎక్స్పోజర్ కూడా చాలా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, బీటెక్ లాంటి కోర్సులతో పాటు ట్రెడిషనల్ కోర్సులు కానీ అడ్వాన్స్డ్ కోర్సులు కానీ అందిస్తే ఇంకా ఎక్స్పోజర్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఎక్కువ మంది రకరకాల విద్యార్థులు కూడా జాయిన్ అవుతారు. సో మల్లారెడ్డి యూనివర్సిటీలో ఎలాంటి కోర్సులు ఆఫర్ చేస్తున్నారు చూద్దాం. మల్టీ డిసిప్లినరీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ ఉంది, ఐకార్ అక్రిడేటెడ్ టు బీఎస్సీ హానర్స్. ఇంకొకటి, స్కూల్ ఆఫ్ అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ ఉంది, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ ఉంది, స్కూల్ ఆఫ్ సైన్సెస్ కూడా ఉంది. సో ఇన్ని రకాల డిగ్రీస్ అయితే మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఇవన్నీ స్ట్రీమ్స్ అండి, ఎవరికి నచ్చింది వాళ్ళు సెలెక్ట్ చేసుకుని చదువుకోవచ్చు. నెక్స్ట్ జనరేషన్ ఫెసిలిటీస్ ఏమున్నాయి? మోడ్రన్ కంప్యూటింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ రోజుల్లో కంప్యూటర్ కాదు, చాలా సంవత్సరాల నుంచి కూడా కంప్యూటర్ అనేది మన లైఫ్లో ఒక భాగమైంది. సో ఎంత అడ్వాన్స్డ్గా ఉంది అనేది మ్యాటర్. ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయనేది మ్యాటర్, ఎన్ని ల్యాబ్స్ ఉన్నాయనేది కూడా మ్యాటరే. అండ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్నోవేషన్ సెంటర్. సో ఇన్నోవేషన్ సెంటర్ కూడా చాలా అవసరం. ఎందుకంటే ఫలానాది తెలుగు వాళ్ళు క్రియేట్ చేశారు, ఫలానాది తెలుగు వాళ్ళు ఇన్నోవేట్ చేశారంటే మనకి ఎంత సంతోషంగా ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే ప్రతి కాలేజ్లోనూ ఇన్నోవేషన్ సెంటర్ అనేది ఉండాలి. ఒక ఐడియా విద్యార్థికి వస్తే యాజమాన్యం కూడా ఫైనాన్షియల్ ఎయిడ్ అనేది అందించాల్సిన అవసరం ఉంటుంది. సో మనం మాట్లాడుకుంటున్న మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇక సెంట్రల్ లైబ్రరీ అండ్ రీసోర్సెస్. సో ఎంత రీసోర్స్ ఉంటే కాలేజ్ అంత విలువైందని అర్థం. ఒక పుస్తకం లేదంటే మీకు తెలియదు కాదు, మన తాళపత్రాలు ఇవన్నీ ఎందుకు స్టోర్ చేస్తూ ఉంటారంటే అవన్నీ కూడా మన సంపద. సో ఎంత పెద్ద లైబ్రరీ ఉంటే అంత సంపద కాలేజ్ సొంతం. వరల్డ్ క్లాస్ ల్యాబొరేటరీస్. మీరు చాలా చూడండి, ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ఫలానా టెక్నాలజీ అనేది మా కాలేజ్లో మాత్రమే ఉంది అని చెప్పుకోవడం కాలేజ్కే గర్వకారణం. సో మనకి మల్లారెడ్డి యూనివర్సిటీస్లో ఇలాంటి ఫెసిలిటీస్, ల్యాబొరేటరీస్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. ఇక ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. బియాండ్ ది క్లాస్ రూమ్, R&D సెల్, ఇన్నోవేషన్ కౌన్సిల్, యాక్టివ్ ఫిల్మ్ క్లబ్ అండ్ కల్చరల్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, ఎక్స్టెన్సివ్ స్పోర్ట్స్ అండ్ రీక్రియేషన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో మనకి ఇవన్నీ కూడా లైఫ్లో చాలా అవసరమైన యాక్టివిటీస్. ఎందుకంటే రీసెంట్ డేస్లో స్పోర్ట్స్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ అన్ని టైం వేస్ట్ అని ఫీల్ అవుతున్న పేరెంట్స్ కూడా ఉన్నారు. పిల్లల్ని కాస్త రీక్రియేషన్ చేద్దాము అన్న ఆలోచన కూడా వాళ్ళకి రావట్లేదు. గతంతో పోలిస్తే ఇప్పుడు స్కూల్స్లో కూడా కాలేజెస్లో కూడా ప్లే గ్రౌండ్స్ అనేవి అసలు లేలేవు. ఏవో చిన్న అపార్ట్మెంట్ తీసుకుని స్కూల్స్ రన్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అదంతా డిఫరెంట్ టాపిక్, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మీ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటాం దానిపైన. సో మనకి మల్లారెడ్డి యూనివర్సిటీస్లో బియాండ్ ది క్లాస్ రూమ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. ఓకే, యువర్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ అంటే హాస్టల్స్ గురించి మాట్లాడుకుందామండి. హైలీ సెక్యూర్ సెపరేట్ బ్లాక్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ప్రీమియం లివింగ్ ఎమ్యూనిటీస్ విత్ హై స్పీడ్ వైఫై, హైజెనిక్ మల్టీ కుషన్
క్యాఫ్టేరియా, 24/7 నాలెడ్జ్ రిసోర్స్ సెంటర్ యాక్సెస్ అయితే మనకి ఉంది. ఓకే, సో మనకి 40 సంవత్సరాల జీవితానికి 4 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రతి పేరెంట్ పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ నుంచి బీటెక్ ఆర్ ఏదో ఒక డిగ్రీ అయ్యేంత వరకు మన పైన ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు ఏదో రకంగా. సో ట్యూషన్ ఫీజులు కానీ, హాస్టల్ ఫీజులు కానీ, ఇతర ఫీజులు కానీ అవుతూనే ఉంటాయి మన పేరెంట్స్కి. ఇక్కడ ట్యూషన్ ఫీజులు వచ్చేసి ట్రాన్స్పరెంట్ అండ్ కోర్స్ స్పెసిఫిక్ ఫీజ్ స్ట్రక్చర్. సో మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానికి అనుగుణంగా మీ ఫీజులు అనేవి ఉంటాయని చెప్తున్నారు. ఫ్లెక్సిబుల్ ప్రీమియం అకామిడేషన్ అండ్ డైనింగ్ ఆప్షన్స్. సో ఇవి కూడా మన సెలెక్ట్ ఇవ్వండి. మినిమం బడ్జెట్లో ఉండాలన్నా లేదంటే లగ్జరీగా ఉండాలన్నా మీ చేతుల్లో ఉంటుంది. మీ పేరెంట్స్ కనుక కట్టుకోగలరు అంటే కనుక చాయిస్ ఈజ్ యువర్స్. ఇక సపోర్టివ్ మెరిట్ బేస్డ్ ఫైనాన్షియల్ స్కాలర్షిప్ అవైలబుల్. సో మనకి మెరిట్ బేస్డ్ ఎవరైనా విద్యార్థులు ఎక్కువ మెరిట్ సాధించినా కానీ లేదంటే ఫైనాన్షియల్ ఎయిడ్ చాలామందికి నీడ్ ఉంటుంది కాబట్టి అలాంటి విద్యార్థులకు కూడా కాలేజీ యాజమాన్యం ఎప్పుడు సపోర్టివ్గా ఉంటుంది. సీమ్లెస్ యాక్సెసిబిలిటీ. సో కాలేజ్ ఎంత గొప్పగా ఉన్నా కూడా దానికి వెళ్ళే దారులు మనకి వీలుగా ఉండాలి కాబట్టి ఈ కాలేజ్ ప్రైమ్ లొకేషన్ వచ్చేసి మైసమ్మగూడ, దూలపల్లి, హైదరాబాద్లో ఉందండి. డెడికేటెడ్ ఎక్స్టెన్సివ్ యూనివర్సిటీ ట్రాన్స్పోర్ట్ ఫ్లీట్. మనకి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి కాలేజ్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డైరెక్ట్ యాక్సెస్ టు మేజర్ రోడ్వేస్, స్మూత్ కనెక్టివిటీ టు రైల్ అండ్ ఎయిర్పోర్ట్ రూట్స్. మనకి కాలేజ్ నుంచి రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. డైరెక్ట్ యాక్సెస్ టు మేజర్ రోడ్వేస్. సో ఏదైతే మేజర్ ట్రాన్స్పోర్ట్ ఉంటుందో, మేజర్ రోడ్స్ అవి ఉంటాయి కదా, బాగా వెల్ నోన్ రోడ్స్ అనేవి, సో దానికి కూడా అందుబాటులో ఉంటుంది ఈ కాలేజ్ అనేది. ఇక లాంచింగ్ గ్లోబల్ కెరీర్స్, గ్లోబల్ టెక్నాలజీ లీడర్స్ ఫోరం, ఎక్స్టెన్సివ్ MOUs అండ్ ఇండస్ట్రీ కొలాబరేషన్స్, డెడికేటెడ్ ప్లేస్మెంట్ సెల్ అండ్ కార్పొరేట్ నెట్వర్క్. సో ఇవన్నీ మనకి కాలేజ్లో ప్రొవైడ్ చేస్తున్నారండి. కొన్ని MOUs కూడా ఉన్నాయి, ఇండస్ట్రీ కొలాబరేషన్స్ కూడా ఉన్నాయి. ప్లేస్మెంట్స్కి అయితే మాత్రం డెడికేటెడ్ సెల్ ఉందండి. ఫ్రమ్ ఫస్ట్ 1 నుంచి కూడా మీకు డే 1 నుంచి కూడా వీళ్ళు మీకు ప్లేస్మెంట్స్ పైన గ్రిప్ వచ్చేలాగా మిమ్మల్ని సానపెడుతూ ఉంటారన్నమాట. ఇక ద MRU 360 degrees అడ్వాంటేజ్, సిలికాన్ వ్యాలీ టెక్నాలజీ, ఎలైట్ ప్లేస్మెంట్స్, వరల్డ్ క్లాస్ ఎకడమిక్స్, ప్రీమియం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మనకి మల్లారెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీలో అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. మీకు ప్రైవేట్ యూనివర్సిటీ అయినా, డీమ్డ్ టు బి యూనివర్సిటీ అయినా, లేదంటే ఏదైనా కాలేజ్లో అయినా కానీ మేనేజ్మెంట్ సీట్ అయినా, లేదంటే ఈవెన్ ఇన్ చాలామంది కౌన్సిలింగ్లో కూడా సరిగా పార్టిసిపేట్ చేయలేరు. సో కౌన్సిలింగ్లో అయినా కానీ మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని కాలేజ్లో కూర్చోబెట్టే బాధ్యత మాది. ఇది వాళ్ళ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.